ఓకే, ఆన్ అయిందా రికార్డర్? ఓకే. ఎస్ సో సార్. Yes, sir. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు ఏంటంటే పెగా ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ బీపీఎం అప్లికేషన్స్. బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మోడల్. బిజినెస్ ప్రాసెస్ మోడల్. పెగా ఈజ్ ఏ బీపీఎం టూల్. వాట్ ఈస్ బీపీఎం? అసలు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో యూఆర్ హ్యావింగ్ త్రీ వర్డ్స్. బిజినెస్ అంటే ఏంది, ప్రాసెస్ అంటే ఏంది, మేనేజ్మెంట్ అంటే ఏంది. ఓకే, సో హియర్ యు ఆర్ హ్యావింగ్ ద వాట్ ఈస్ బిజినెస్. The business is nothing but it is a collection of policies and strategies. Collection of policies and strategies. What is meant by policy and what is meant by strategies? అంటే మీకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్పండి, పాలసీ అంటే ఏంది, స్ట్రాటజీస్ అంటే ఏంది. ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉన్నది, ఆ ప్రొడక్ట్ని ఎలా తయారు చేయాలి. ఓకే, ఎలా తయారు చేయాలి అంటే పాలసీస్ అంటే ఏంది. ఇప్పుడు అప్రూవల్స్ ఉంటాయి అంతే కదా. ఏదైనా ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కొన్ని పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ ఇప్పుడు ఎంఎన్ఆర్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఎంఎన్ఆర్లో ఏంది, ఇఫ్ యు ఆర్ అంటే మీకు మార్నింగ్ 9 o'clockకి రావాలి, అది ఎంటైర్ క్యాంపస్ పాలసీ. 3:30కి వెళ్ళిపోవాలి, మిడిల్లో లంచ్కి కానీ దేనికి కానీ గేట్ దాటి బయటికి పోయింది. దిస్ ఈస్ ద ఆర్గనైజేషనల్ పాలసీ. సో అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ పాలసీస్. ఓకే, so each and every company is having its set of rules and guidelines. Those are nothing but policies. Okay, strategies. Strategies అంటే ఏంది, if you want to develop your company, if you want to develop your company, so కంపెనీని డెవలప్ చేయాలి అంటే ఏం చేయాలి, you have to do campaign or you have to give some offers. Okay, you have to enhance the product quality. Okay, so these all are the strategies. అవునా? సో ఇప్పుడు మనకు అడ్మిషన్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు గివ్ సమ్ కన్సెషన్ ఇన్ ఏ ఫీజ్ అండ్ ఏదైనా ఒక అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయటం. సో దీస్ ఆల్ ఆర్ కమ్సింగ్ టు ఏ స్ట్రాటజీస్. ఓకే, సో అండ్ అనదర్ వన్ ఈజ్ ద ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏంది, వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ ఇన్ ఏ ఆర్డర్. వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ ఇన్ ఏ ఆర్డర్. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందమ్మా, ఆ ప్రోడక్ట్ని నువ్వు తయారు చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తావా, అసలు మ్యానుఫ్యాక్చర్ చేయకముందే మార్కెట్లో అదేంది మార్కెటింగ్ చేస్తామా? చెప్పండి ఒకసారి. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాతనే మనం మార్కెటింగ్లోకి తీసుకొస్తాం, అవునా కాదా? సో అంటే ఏంది ఇక్కడ, నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, గవర్నమెంట్ నుంచి అదేంది నువ్వు ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. ఏదన్నా ప్రొడక్ట్ తయారు చేయాలి అంటే ఆ ఫార్ములా ఎఫిషియెంటా కాదా అనేది టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్నాక శాంపుల్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దానికి అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకున్న తర్వాత టెస్టింగ్లో పెట్టాలి. తయారు చేసిన తర్వాత టెస్టింగ్లో పెట్టిన తర్వాత అది సక్సెస్ అని తెలిస్తే నువ్వు మార్కెట్లకు డంప్ చేయాలి, అవునా కదా? ఇవన్నీ కాకుండా ముందు మార్కెట్లకు డంప్ చేసి దాని తర్వాత నేను టెస్ట్ చేసుకుంటా, దాని తర్వాత మార్కెటింగ్ చేసుకుంటా అంటే ఈజ్ దేర్ ఎనీ యూస్? So many legal issues and complications will comes into the picture. Okay, so that's why No. the process is nothing but it is a way of doing the things in a proper manner. అంటే ఇక్కడ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ అని చెప్పినాం కదా. యా, ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ యాక్టివిటీని మనం ఫంక్షన్ అని అనొచ్చు ఇక్కడ. ఓకే, సో అంటే ఇక్కడ బిజినెస్ అంటే ఏంది, కలెక్షన్ ఆఫ్ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్. అర్థమైంది బిజినెస్ అంటే ఏందో. ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏంది, ఏదైనా ఒక వర్క్ని ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ప్రాసెస్ అంటాం. ఓకే, అంటే ఈ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి, సెట్ ఆఫ్ అప్రూవల్స్ అండ్ రిజెక్షన్స్. మీకు ఏమని చెప్పినా ప్రొడక్ట్ టెస్ట్ చేస్తావు, ఇక్కడ ఫెయిల్ అయింది అనుకో ఏమవుతుంది, రిజెక్షన్. పాస్ అయింది అనుకో నెక్స్ట్ స్టేజ్కి అప్రూవ్ చేస్తాం. అలా ఈ ప్రాసెస్ ఈజ్ కంటైనింగ్ ద two ways, either approval or rejection. Okay, so
So, and what is business process? What is business process? Business process. It is a collection of related events, activities, decisions, actors, resources which collectively lead to an outcome of an organization. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలనుకోండి, అంటే బిజినెస్ రన్ చేస్తున్నాం, ఆ బిజినెస్లో ఎన్ని వింగ్స్ ఉంటాయి, ఆ బిజినెస్లో ఎన్ని వింగ్స్ ఉంటాయి అనేది సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి తీసుకుంటున్నా చూడండి. ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంది? ఒక ప్రోడక్ట్ని మనం కస్టమర్కి రీచ్ చేయాలి, ఒక ప్రోడక్ట్ని కస్టమర్కి పంపించాలి. ఏదైనా ఒక కొరియర్ సర్వీస్ ఉంది ఎగ్జాంపుల్, అవునా? ఆ కొరియర్ సర్వీస్ ద్వారా ఒక ప్రోడక్ట్ని కస్టమర్కి పంపించాలి. కస్టమర్కి పంపించాలి అంటే ఏంది? ఇక్కడ ఫస్ట్ కస్టమర్ ఏం చేస్తుండు? రైజింగ్ అన్ ఆర్డర్. ఫ్లిప్కార్ట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫ్లిప్కార్ట్లో ఏదైనా బుక్ చేశారు ఇప్పటివరకు? యా, ఫ్లిప్కార్ట్లో ఏదైనా బుక్ చేయగానే ఏమవుతుంది? ఆర్డర్ రైజ్ అవుతుంది, అంటే ఆర్డర్ బుక్ అయింది అని చెప్తుంది. ఓకే, చెప్పినాక ఒక 1-2 అవర్స్ తర్వాత ఏమవుతుంది? యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ ప్యాక్డ్, యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ ప్యాక్డ్ అని వస్తుంది. ఈవెంట్ ఏంది ఇక్కడ? కస్టమరు ఆర్డర్ చేసిండు ప్రోడక్ట్ని, దట్ ఈస్ ద ఈవెంట్. అది ఒక్కటి మాత్రమే కస్టమర్ చేస్తుంది. ఓకే, వన్స్ కస్టమర్ ఆర్డర్ చేసినాక ఈ కస్టమర్ ఎవడనేది వీళ్ళెవ్వరికి అవసరం లేదు, వీళ్ళెవ్వరికి అవసరం లేదు. ఓకే, కస్టమర్ ఆర్డర్ చేస్తుండు అడ్రస్ పెట్టేసి. నెక్స్ట్ ఏమవుతుంది? ఆ ప్రోడక్ట్ అనేది ప్యాకేజ్ అయిపోయి దాన్ని డెలివరింగ్ ప్రొసీజర్కి పంపిస్తారు. డెలివరింగ్ ఎలా చేస్తారు? వన్స్ యాక్టివిటీ కంప్లీట్ అయినాక డెసిషన్, వెదర్ ఇట్ ఈస్ ఆన్ ఎయిర్వే ఆర్ రోడ్వే, రైల్వే ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నువ్వు ఈ ప్యాకేజ్ని ట్రాన్సిట్లో పెడుతున్నావు, ఫ్లైట్లోనా, రోడ్లోనా, ట్రైన్లోనా, యాజ్ ఓవర్ విష్. అంటే ఏంది? అంటే నీకు ఒక 2 అవర్స్లోనే డెలివరీ కావాలనుకో, ఫ్లైట్ పంపిస్తారు. ఇది ఎక్స్ప్రెస్ డెలివరీ. అయితే కొంచెం డిలే ఉందనుకో, రోడ్వేలో కానీ రైల్వేలో కానీ పంపిస్తారు. అది వేరే కంట్రీకి అనుకో, ఇట్స్ ఏ లాంగ్ వెరీ టు వెయిట్, ఇంకో కంట్రీస్కి వెళ్ళాలి, కార్గో వెళ్ళాలి. కార్గో వెళ్ళాలంటే త్రూ వాటర్. సో డిఫరెంట్ వేస్, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద డెసిషన్. అండ్ దాని తర్వాత ఏమవుతుంది? యాక్టర్స్. యాక్టర్స్ అంటే టోటల్ నీకు ఇప్పుడు ఈ ఆల్ యాక్షన్స్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతుర్రు? కస్టమర్. కస్టమర్ అనేది ఒక పర్సనే కదా. వెండర్ అంటే నీకు ప్రొడక్ట్ అమ్మేవాడు. లాజిస్టిక్ అంటే కొరియర్ బాయ్ ఎవడైతే ఉన్నాడో, అంటే నీకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎవడైతే మూవ్ చేస్తున్నాడో వాడిని లాజిస్టిక్ అనొచ్చు. దెర్ ఈజ్ ఏ 3 టైప్ ఆఫ్ యాక్టర్స్: కస్టమర్, వెండర్, లాజిస్టిక్. దీస్ ఆల్ ఆర్ ద ఆర్డర్ 1 by 1. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే దీని తర్వాత ఇది జరగాలి, ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఒక సెట్ ఆఫ్ రూల్స్ని, గైడ్ లైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయినాక నీకు ఇక్కడ ఈ రిసోర్సెస్ ఏం కావాలి? ఈ ఎంటైర్ ప్రాసెస్కి రిసోర్సెస్ ఏం కావాలి చెప్పండి? ఇక్కడ కస్టమర్ ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ ఇచ్చిండు, ఆ ప్రోడక్ట్ని పెడతానికి నీకేం కావాలి? బాక్స్ కావాలి, అవునా? అంతేనే కదా, బాక్స్ కానీ ఏదైనా ప్యాకేజ్ సర్వీస్ అనుకోండి, మనం ప్యాక్ చేయడానికి ఒకటి కావాలి. అంటే ఇవి మీకు జస్ట్ దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఓన్లీ. ప్రతి ప్రోడక్ట్కి ఇలానే ఉంటుంది అనుకోకండి, ఐఎమ్ గివింగ్ ఏ సిమ్ ఎగ్జాంపుల్. అండ్ సో నీకు ఏదైనా ప్యాకేజ్ తీసుకొచ్చి కొరియర్ బాయ్ వేయగానే ప్రూఫ్ కోసం ఏం చేస్తాడు? ఒక సైన్ పెట్టించుకుంటాడు మనతో, డిజిటల్ సైన్, అవునా? ఆ డిజిటల్ సైన్ కావడానికి ఏంది? నీకు ఒక మొబైల్ ఫోన్ కానీ డిజిటల్ సైన్ కానీ పెట్టడానికి ఏదో ఒక మెషిన్ కావాలి. అది ఇవి రిసోర్సెస్ అంటే ఏంది? నీకు ఆ వర్క్ కంప్లీట్ కావడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని రిసోర్సెస్ అంటాం. ఇప్పుడు ఎక్కడైనా చూసారా, ఏదైనా రోడ్ల మీద కొంతమంది నిలబడి మార్కెటింగ్ చేస్తారు, వాళ్ళకి ఏమేం కావాలి? వాళ్ళు మార్కెటింగ్ చేయాలనుకున్న ప్రొడక్ట్ అయితే ఏంది, వాళ్ళు అక్కడ కూర్చోవడానికి చైర్స్ అండ్ సమ్ షెడ్ లాగా వేసుకుంటారు కదా, ఆ షెడ్ అయితే ఏంది, వాళ్ళ కంపెనీ పోస్టర్స్ అయితే ఏంది, దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద రిసోర్సెస్. దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద రిసోర్సెస్ అండర్ రిసోర్సెస్ కేటగిరీ. నెక్స్ట్ అవుట్కమ్.
అవుట్కమ్. ఈ ఎంటైర్ ప్రాసెస్ వల్ల అవుట్కమ్ ఏంటి, ఏం జరిగింది, కంక్లూజన్స్ ఏం ఫైనలైజ్ చేస్తున్నాం? కస్టమర్కి ప్రొడక్ట్ని రీచ్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్కి క్యాష్ అంతేనా కాదు? ఆర్గనైజేషన్ ఎన్క్యాష్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ యు ఆర్ గివింగ్ ద ప్రొడక్ట్ టు ద కస్టమర్. This is entire. Once the product is reached to the customer, the business life cycle has been completed. Once ఇంకొకటి ఏముంటుందంటే దీని తర్వాత ఒక ఫీడ్బ్యాక్ కాల్ అని ఉంటుంది, ఒక ఫీడ్బ్యాక్ కాల్ అని ఉంటుంది. సో వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోతే యువర్ బిజినెస్ లైఫ్ సైకిల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో 1 by 1 ఒకసారి చెప్పండి నాకు. ఈవెంట్స్ అంటే ఏం చేస్తాం? ఈవెంట్స్ అంటే ఏం చేస్తాం? ఆర్డర్ అంటే ఇనిషియేట్ చేస్తాం, ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తున్నాం. వన్స్ ఇనిషియేట్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ స్టెప్ ఏంది, దాని మీద ఏదో ఒక, అది ప్యాకింగ్ కానీ అది వెండార్ సైడ్ నుంచి జరగాలి. దాని తర్వాత డెసిషన్, యాక్టర్, రిసోర్సెస్, అవుట్కమ్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద బిజినెస్ ప్రాసెస్. అంటే ఇవన్నీ ఏంటి, ఈ వీటన్నిటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయిపోయినా యువర్ ఎంటైర్ లైఫ్ సైకిల్ హ్యాస్ బీన్ రిజెక్ట్, అంటే ఫెయిల్ అయిపోయినాయి. ఓకే, సో ఇంకొకటి, నువ్వు అనుకున్న టైంలో డెలివరీ చేయకపోయినా, నువ్వు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ఇస్తే ఇంకో ప్రోడక్ట్ ఇచ్చినా, దెర్ ఈజ్ ఏ టోటల్ ఎంటైర్ నేమ్ అనేది లాస్ అవుతుంది, అవునా కదా? సో ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్యాకేజ్ ఎవరు చేస్తాడో వీడికి తెలియదు, వీడేం చేస్తాడో వీడికి తెలియదు, వీళ్ళు ఏం చేస్తారో వీడికి తెలియదు, వీళ్ళు ఏం చేస్తారో వీడికి, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టేది అప్లికేషన్. సో ఇప్పుడు నువ్వు ఏదైతే ఈవెంట్ అంటే ఆర్డర్ ఇచ్చినావో ఆ ఆర్డర్కి సంబంధించిన ఒక నెంబర్ అనేది ఉంటుంది, నెంబర్ కానీ కోడ్ కానీ ఏదైనా ఐడి కానీ ఉంటుంది. ఆ ఐడి మీదనే దీస్ ఆల్ పర్సన్స్ ఆర్ వర్క్డ్. On the base of that ID, these all persons are working. Okay. Is there any doubt? No sir. No sir. Yeah. What is business process management? It is a body of principles, methods, tools to design, analyze, execute and monitor the business process. అంటే ఆల్ ఫంక్షనాలిటీస్. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఎండ్ టు ఎండ్ నువ్వు ఒక ప్రొడక్ట్ని ఇనీషియల్ స్టేజ్ నుంచి ఎండ్ స్టేజ్ వరకు యు ఆర్ అనలైజింగ్. ఇనీషియల్ స్టేజ్ నుంచి ఎండ్ స్టేజ్ వరకు యు ఆర్ అనలైజింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇక్కడ ఒక్కొక్క వర్డ్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ఏ బాడీ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా దట్ ఆర్గనైజేషన్ ఈజ్ మెయింటైనింగ్ ద సమ్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్, మెథడ్స్, టూల్స్. ఇప్పుడు సపోజ్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంది. ఆ ఎంఎన్ఆర్ కాలేజీకి టూల్స్ అంటే ఏం కావాలి? బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్, డిజిటల్ లెక్చర్స్ చెప్పడానికి అది, అండ్ సో మనకేంటి ల్యాబొరేటరీస్ అండ్ క్లాస్ రూమ్స్. దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద టూల్స్ అన్నది. అదే ఒక ఇండస్ట్రీ తీసుకోవాలి, ఇండస్ట్రీకి ఏమేం కావాలి? ఇండస్ట్రీకి సంబంధించిన మెషినరీ, మార్కెటింగ్ పర్సన్స్, ఇవన్నీ. అంటే టూల్స్ అనేది ఏంటంటే, సో మనం ఆ కంపెనీ కానీ ఆ ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి, ఆ బిజినెస్ రన్ అవ్వడానికి యూజ్ చేసే ఆల్ ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ ఎనాలిసిస్, ఎనలైజ్ అంటే ఏంది? ఇక్కడ నీకు మార్కెట్లో ఇప్పుడు సపోజ్ సమ్మర్ సీజన్ ఉందమ్మా. ఈ సమ్మర్ సీజన్లో మనము రెయిన్ కోట్స్ రిలీజ్ చేస్తే ఎట్లుంటుంది మార్కెట్లోకి? అంటే వితౌట్ నాలెడ్జింగ్ ఆఫ్ దట్ ప్రొడక్ట్ అండ్ కస్టమర్, అంతే కదా? వితౌట్ అంటే ప్రొడక్ట్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకుండా, కస్టమర్ మీద ఎలాంటి అవేర్నెస్ లేకుండా నువ్వు మార్కెట్లోకి ప్రొడక్ట్ని రిలీజ్ చేస్తే దెర్ ఈస్ నో యూజ్. సో దట్స్ వై వీ హ్యావ్ టు అనలైజ్ దట్ మార్కెట్ అండ్ బిజినెస్. ఇప్పుడు ఒక దీన్ని ఇది ఏదైనా ఒక మొబైల్ ఫోన్ని రిలీజ్ చేసిన, ఆ మొబైల్ ఫోన్కి రిలయబిలిటీ తక్కువ ఉంది. ఆ
ఆ మొబైల్ ఫోన్కి రిలయబిలిటీ తక్కువ ఉంటే దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? ఎవరో ఫస్ట్లో కొనేస్తారు, దాని తర్వాత మార్కెట్లోకి బ్యాడ్ నేమ్ వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అనలైజ్ ద ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్. దాని తర్వాతనే నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి యాక్షన్ని. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, మనం తీసుకున్న డెసిషన్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది యూ షుడ్ మానిటర్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద better outcome. Output. Okay, so anything? Okay. So, what is PEGA? పెగా అనేది ఇప్పుడు, సో ఇక్కడ మనకి పెగా అనేది ఇదండి. పెగా లాంటి టూల్స్ ఇంకా మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, అసలు అవి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు బీపీఎం అంటే ఏంది? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అవునా? ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏం డీల్ చేస్తుంది? ఎండ్ టు ఎండ్ అంటే ఫ్రమ్ స్టార్టింగ్, ఏదైతే ప్రొడక్ట్ స్టార్టింగ్ ఇనిషియేషన్ ఉంటుందో అది మార్కెట్లోకి వెళ్ళి సేల్ అయిపోయి మళ్ళీ దాని యొక్క ఫీడ్బ్యాక్ కంపెనీకి వచ్చేంత వరకు జరిగే టోటల్ ప్రాసెస్ని మనం బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఒక ప్రోడక్ట్ని అమ్మిన తర్వాత చేతులు దులుపుకోదండి. దేర్ షుడ్ బి ఏ వారంటీ అండ్ మార్కెట్ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి పబ్లిక్ నుంచి. ఓకేనా? సో ఇక్కడ పెగా లాంటి టూల్స్ ఏమున్నాయి ఇక్కడ? ఏది ఒరాకిల్ కంపెనీ వాడు ఒక బీపీఎం టూల్ని, అండ్ ఐబిఎం కంపెనీ వాడు ఒక బీపీఎం టూల్ని, అండ్ కార్డిస్ అండ్ అపైన్, దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ఏ బీపీఎం మెథడాలజీ. అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్స్, మేనేజ్మెంట్ని ఇవి ఎండ్ టు ఎండ్ మేనేజ్ చేసే అప్లికేషన్స్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఈ ఏ టూల్ అయినా ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వీటిని మనం బీపీఎం టూల్స్ అంటాం. ఇవి బీపీఎం టూల్స్. అండ్ మనకి ఇంకొక కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పినాం. అవేంటి? C#, C++, జావా. దీస్ ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ ఏ కాన్సెప్ట్ మీద? జావా అండ్ సి. ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, అదే కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇదేమో బీపీఎం మెథడాలజీ, ఇదేమో ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ వీటిలలో ఏ అప్లికేషన్ని డిజైన్ చేయాలన్నా యు ఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జావా ఓన్లీ. బట్ జావా మీద చేయాలి అంటే యూ హ్యావ్ టు నో ద కోడింగ్. బట్ ఇవేంటి? ఆల్రెడీ ఇన్బిల్ట్ కోడింగ్, ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ ద ఇన్బిల్ట్ కోడింగ్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉందమ్మా, క్యాలిక్యులేటర్ 2+3 కొట్టేస్తే ఏమొస్తుంది? 5 అని వస్తుంది. ఎందుకు వస్తుంది అది 5 అని? ఆల్రెడీ ఇన్బిల్ట్ కోడింగ్ ఉంది, ఈ యొక్క క్యాలిక్యులేటర్లో ఇన్బిల్ట్ కోడింగ్ ఉంది. సో అందుకని మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఎడిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఓకే, సార్ చెప్పమ్మా. ఇక్కడ ఐబిఎం అని ఉంది కదా సార్, ఒరాకిల్ కింద. ఒరాకిల్ బీపీఎం, ఐబిఎం బీపీఎం. ఐబిఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఐబిఎం అనేది ఒక కంపెనీ అమ్మా, కంపెనీ నేమ్ అది. ఐబిఎం వాళ్ళు సపరేట్గా ఒక బిజినెస్ బీపీఎం టూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఒరాకిల్ అనేది కూడా కంపెనీనే. ఓకేనా? ఐబిఎం అనే నేమ్ మీనింగ్ అది కంపెనీ ఐబిఎం అనేది. ఓకే, నెక్స్ట్. సో అసలు ఈ పెగాలో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం? వాట్ ఈస్ పెగా, వేర్ ఇట్ ఈస్ యూజింగ్,
ఇది పెగా అండి. దట్ పెగా ఈజ్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే ఏదైనా ఒక బిజినెస్ని ఎండ్ టు ఎండ్ మేనేజ్ చేయడానికి ఈ టూల్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ ఇష్యూ ఉందండి. సారీ, మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారు. ఆ మొబైల్ ఫోన్ కొనగానే అది ఖరాబ్ అయింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? సర్వీసింగ్ సెంటర్. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాడు, ఆ సర్వీసింగ్ సెంటర్కి కాల్ చేస్తారు. మీరు ఎవరికైతే కాల్ Yes, sir. చేస్తున్నారో ఆ కాల్ చేసిన అతను మీకు మీకు బాగు చేస్తాడా ఫోన్ని? నో సార్. అతను ఏం చేస్తాడు? ఆ కాల్ని ఇంకొక అతనికి. రిపేర్ సెంటర్ ఏదైతే అంటే అదే రిపేర్కి సంబంధించిన సెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కాల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎస్ సార్. అవునా? ఆ వాళ్ళకు Yes, sir. మాత్రమే ఐడియా ఉంటుంది దీని మీద. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకేనా? వాళ్ళు కాంటాక్ట్ అయిపోయి ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ఒక సర్వీస్ ఇంజనీర్ని మీకు పంపిస్తారు. ఇప్పుడు ఏంది, మీతో కాల్ మాట్లాడేటోడికి ఆ రిపేర్ సెంటర్ ఎవరనేది తెలియదు, రిపేర్ ఎగ్జిక్యూటివ్. ఆ రిపేర్ ఎగ్జిక్యూటివ్కి ఈ సర్వీస్ ఇంజనీర్ ఎవరనేది తెలియదు. అవునా? వన్స్ ఈ సర్వీస్ ఇంజనీర్ తర్వాత సర్వీస్ ఇంజనీర్ మాత్రమే కస్టమర్ని కాంటాక్ట్ అవుతాడు. బట్ కస్టమర్ కాంటాక్ట్ అయింది ఎవరిని? కస్టమర్ సర్వీస్ పాయింట్. బట్ కస్టమర్ దగ్గరికి వచ్చింది ఎవరు? సర్వీస్ ఇంజనీర్. దీస్ ఆల్ ప్రాసెస్ ఆర్ డన్ బై ఆటోమేటిక్ ప్రాసెసింగ్. This entire process is done by automatic processing. And the Pega runs business rules. The Pega runs మనం ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నిటిని పెగా రన్ చేస్తుంది. అంతే కదా? ఇప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అయితే ఒక ప్రాసెస్ తర్వాత ఒకటి, ఇంకో ప్రాసెస్ తర్వాత ఇంకోటి ఏమవ్వాలి అంటే ఏం జరగాలి అనేది. ఇంకోటి కేస్ మేనేజ్మెంట్. కేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే స్టడీ. కేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఏ ప్రాసెస్ తర్వాత ఏం జరగాలి, ఏ ప్రాసెస్ తర్వాత ఏం జరగాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఈ బిజినెస్ రూల్స్ అంటే ఏంటి? ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ 1 year వారంటీ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ 3 years వారంటీ ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ ఈవెన్ బ్రేక్ అయిపోయినా కానీ రీప్లేస్మెంట్ చేస్తారు, కొన్ని ప్రొడక్ట్స్ ఫిజికల్ డ్యామేజ్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. దోస్ ఆల్ ఆర్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్ రూల్స్. ఓకే. అండ్ సిఆర్ఎం, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బిపిఎం, ఇక్కడ సిఆర్ఎం. సిఆర్ఎం అంటే ఏంది? కస్టమర్ రిసోర్స్ మేనేజ్మెంట్. సిఆర్ఎం అంటే కస్టమర్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఎవరైతే కస్టమర్ తోటి డైరెక్ట్గా డీల్ చేస్తున్నారో, అంతే కదా. ఇప్పుడు మీకు ఎవరు కాల్ సెంటర్ వాళ్ళు ఉన్నారు, కాల్ సెంటర్ వాళ్ళు మాత్రమే కస్టమర్స్ తోటి డైరెక్ట్గా డీల్ చేస్తారు. అవునా కాదా? వాళ్ళు లీడర్ అన్నట్టు. ఎస్ సార్. ఓకే. అండ్ ప్రిడిక్టివ్ ఎనాలిసిస్ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఏ సీజన్ ఉంటుంది, ఏ సీజన్కి ఏ ప్రొడక్ట్ రిలీజ్ చేయాలి, అవునా? అలాంటివన్నీ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఉంటాయి. అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అంటే ఏంది? ఇప్పుడు ఒక కస్టమరు ఏదైనా ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఆ కంప్లైంట్కి సంబంధించిన అది ఏ కంప్లైంట్ అనేది తెలియకుండా ఒక సర్వీస్ ఇంజనీర్ అయితే వెళ్ళి కస్టమర్ని అయితే కలవడు కదా. నో సార్. అవునా? సో అందుకని ఏమవుతుంది, Yes. ఒకవేళ తీరా కస్టమర్ సర్వీస్ ఇంజనీర్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది వారంటీ ఎక్స్పైర్ అయింది అనుకోండి, అతను పోయి కూడా యూజ్ లేదు కదా. ఎస్ సార్. అవునా? సో అందుకని ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే నీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాపర్ ఆర్ నాట్, ఒక రూల్ తర్వాత ఇంకొక రూల్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎవ్రీథింగ్ చెక్ చేస్తుంది. వన్స్ ఇదంతా చెక్ చేసిన తర్వాత ఇండస్ట్రీ సొల్యూషన్స్. ఈ ఇండస్ట్రీ సొల్యూషన్స్ అంటే ఏంటంటే మనకు సరే ఇప్పుడు పెగా రిలేటెడ్ ఏదైనా ఒక అప్లికేషన్ని ఫిల్ చేయటమా ఏదో చేస్తున్నాం, దానికి ఏదైనా డౌట్స్ కానీ అంటే క్లయింట్స్కి ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇట్ డీల్స్ విత్ పెగా. అండ్ క్లౌడ్ అంటే ఏంది? తెలియదు సార్. క్లౌడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ జరిగిన యాక్టివిటీ మొత్తం ఉందా,
Yes, sir. ఏదైనా కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ఏం చెప్తాడు, మీరు సో అండ్ సో ఈ డేట్ రోజు ఈ టైంలో కాల్ చేశారు, ఈ ఎగ్జిక్యూటివ్ మాట్లాడాడు, ఈ టైంలో కాల్ చేసి Yes, sir. ఎగ్జిక్యూటివ్ మాట్లాడాడు, మొత్తం డేటా చెప్తాడా? ఎక్కడ ఉంటుంది ఆ Yes, డేటా? sir. That data is stored in their servers. That servers are nothing but it's cloud. అర్థమైందా? Yes, sir. The Pega is deals with all BPM tools and CRM tools, and it gives the better user experience. It gives the better user experience. సరే మళ్ళీ ఒకసారి చెప్పరా? మొత్తమా? కాదు పెగా. ఇదే కదా, దీని గురించే కదా. కంక్లూజన్ సార్ లాస్ట్ కంక్లూజన్ అంటున్నా సార్. యా, Pega deals with BPM. BPM అంటే బిజినెస్ ప్రాసెస్ Deals with? deals with BPM, CRM, Mm. and it Mm. gives a better user experience. It gives the better user experience. Okay. So Okay, sir. మనకి ఇంకొక 8 minutes ఉందండి క్లాస్. ఓకే Now it has been completed. సో దీంట్లో ఈ పెగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెవెల్ ఏముంటుందంటే సిఎస్ఏ, సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అని ఉంటుంది. ఓకే, దీని తర్వాత సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సర్టిఫైడ్ సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. ఏ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నా కానీ సర్టిఫికేషన్ అడుగుతుందండి. ఇప్పుడు మీరు బీటెక్లో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అలానే నువ్వు ఒక కోర్స్ నేర్చుకున్నావు అంటే నీ స్టఫ్ ఏందో తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ సర్టిఫికేషన్స్కి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. బయట ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళకి మనీ ఇచ్చేస్తే వాళ్ళు రాసి మనకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. యూ డోంట్ వరీ అబౌట్ దట్. మనం నేర్చుకోవాల్సింది కోర్స్. ఓకే, అండ్ పెగా, వాట్ ఈస్ పెగా? పెగా ఈజ్ ఏ జావా బేస్డ్ బీపీఎం టూల్. పెగా అనేది ఏంటి, మెయిన్ సోర్స్ ఏంది? పెగాకి మెయిన్ సోర్స్ జావానే. BPM జావానే. పెగాలో ఉన్న కోడింగ్ మొత్తం జావా నుంచి వచ్చింది. ఓకే, సో among all the BPM tools, Pega is the very leading and number one BPM tool. ప్రతి BPM ఇవన్నీ చెప్పినాం, IBM BPM, Oracle BPM, అకార్డ్, ఇవన్నీ చెప్పినాం. వీటన్నిటితో పోల్చుకుంటే Pega is the number one BPM tool in the market. Okay, what are the features? Intuitive design. What are the features? Intuitive designs అంటే నువ్వు ఏదైనా ఒకసారి ఇలా డైరెక్ట్గా ఇలా చూడగానే నీకు టోటల్గా అర్థమైపోవాలి ఆ ప్రోడక్ట్ గురించి, ఆ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఎలా రన్ అవుతున్నాయి, అంటే స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, ప్రొసీజర్స్, ఇంటర్మీడియట్ ప్రాసెసెస్ ఏంటి, ఆ ఎంటైర్ ప్రాసెస్ అనేది నీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వదాన్ని ఇంట్యూటివ్ డిజైన్ అంటాం. ఆటోమేటిక్ జనరేషన్ ఆఫ్ అప్లికేషన్ కోడ్. ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి వెళ్ళిపోయేటప్పుడు, అంటే ఏ ప్రాసెస్ని డెవలప్ చేయడానికైనా నో నీడ్ టు రైట్ ఎనీ కోడింగ్. ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు, మొబైల్ ఫోన్లో ఇదేంటి గేమ్స్ ఓపెన్ అవ్వాలి అంటే ఒక జావా కోడ్ రాయమంటే ఎవడైనా మొబైల్ కొనుక్కుంటాడా? నో సార్. అంటే ప్రోగ్రామింగ్ లేనిది, కోడింగ్ లేనిది, ఆటోమేటిక్గా ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టింగ్ ఆన్ కుక్డ్ ఫుడ్ ఓన్లీ. రెడీమేడ్గా ఏదైతే తయారు చేసి ఇస్తున్నావో దాని మీదనే కస్టమర్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓకే, ఇది బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, నీకు ఆన్లైన్ మార్కెటింగ్ సెక్టార్లో కానీ, ఎంటర్ప్రైజ్ లెవెల్లో కానీ, సో ఇన్ ఆల్ లెవెల్స్ పెగా ఈజ్ ఏ సక్సెస్ఫుల్ టూల్. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్స్ అన్నిటికీ పెగా అనేది ఒక సక్సెస్ఫుల్ టూల్. ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చాడు, ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు సపోజ్కి మీరు ఫ్లిప్కార్ట్ నీ మొబైల్ ఫోన్ నుంచి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేస్తే అది ఫ్లిప్కార్ట్ సర్వర్లోకి వెళ్ళాలి, అవునా కాదా? అంటే నువ్వు స్క్రీన్ మీద మొత్తం సబ్మిట్ చేసి, అదే ఎంటర్ చేసి ఎప్పుడైతే సబ్మిట్ కొడుతున్నావో ఇట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంటిగ్రేట్ టు ద
ఎక్స్టర్నల్ సర్వర్, ఫ్లిప్కార్ట్ సర్వర్ ఏదైతే ఉంటుందో ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. దాన్నే ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, యువర్ లోకల్ సిస్టమ్ ఈజ్ కనెక్టింగ్ టు ద సమ్ అదర్ సర్వర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. అక్కడి నుంచి మళ్ళీ డేటా ఇటు తీసుకురావటాన్ని, అంటే ఈ రెండు కోఆర్డినేట్ అవ్వటాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. ఓకేనా? హలో సార్. హైలైట్స్ ఇవన్నీ మామూలుగా ఇవి ట్రైనింగ్ గురించి చెప్పాడు. మనం ఈ ట్రైనింగ్లో ఏమేమి నేర్చుకోవచ్చు అంటే, మనకి ఇదంతా చెప్పుకోమండి మనం. సో మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. పిఆర్పిసి, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్, దానికి ఇంట్రడక్షన్, స్మార్ట్ బీపీఎం, బిల్డ్ ఫర్ చేంజ్, అంటే ఓల్డెన్ డేస్లో ఉన్న జావాకి దీనికి ఎందుకు కన్వర్ట్ అయిపోయింది అంటే దీంట్లో పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అని సో మెనీ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే డిసిఓ, డైరెక్ట్ క్యాప్చరింగ్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలి అంటే యూ హ్యావ్ టు కలెక్ట్ ద కస్టమర్ ఇంట్రెస్ట్స్. కస్టమర్కి ఏదైతే ఇంట్రెస్ట్స్ ఉంటాయో ఆ కస్టమర్ ఇంట్రెస్ట్స్ని నువ్వు క్యాప్చర్ చేయాలి, అవునా కాదా? రిక్వైర్మెంట్స్, దాన్ని డైరెక్ట్ క్యాప్చరింగ్ ఆబ్జెక్టివ్ అంటాం. అప్లికేషన్ ఎక్స్ప్రెస్, అప్లికేషన్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటంటే ముందు ఒక శాంపిల్ ప్రోడక్ట్ని తయారు చేసి నువ్వు దాని మీద టెస్టింగ్ అనేది చేస్తావు, దాన్ని అప్లికేషన్ ఎక్స్ప్రెస్ అంటాం. అప్లికేషన్ ఎక్స్ప్రెస్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ అప్లికేషన్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ అప్లికేషన్ అంటేనేమో టెస్టింగ్, ఎంటర్ప్రైజ్ అంటేనేమో టోటల్గా చేస్తాం అప్లికేషన్. పిఆర్పిసి ఫ్రేమ్వర్క్స్, ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంది, నీకు అదేంటి పెగాకి సంబంధించిన ఆల్ రూల్స్ ఎక్కడైతే ఉంటున్నాయో దాన్ని పిఆర్పిసి ఫ్రేమ్వర్క్స్ అంటాం. క్లాస్ స్ట్రక్చర్, క్లాస్ స్ట్రక్చర్ అంటే నిన్న చెప్పిన ఆర్గనైజేషన్ అంటే ఎంఎన్ఆర్. ఎంఎన్ఆర్లో ఏమేమి ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, డెంటల్, ఫిజియోథెరపీ, హోమియోపతి, ఫార్మసీ, ఇవన్నీ ఉంటాయి. ఇది ఆర్గనైజేషను, ఇది డివిజన్, ఇవన్నీ డివిజన్స్. ఓకే, ఆర్గనైజేషన్, డివిజన్. డివిజన్ తర్వాత ఏముంది, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేవరకల్లా ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్, ఇవి యూనిట్స్. అంటే క్లాస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్, అవునా? ఇట్లా క్లాస్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో మీకు జావాలో వస్తుంది ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే నీకు మెయిన్ క్లాస్లో ఏదైతే డిఫైన్ చేస్తావో దాన్ని చైల్డ్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్హెరిట్ అంటే ఏంటంటే వాట్ ఆర్ ద రూల్స్ అండ్ మెథడ్స్ యూ ఆర్ యూజింగ్ ఇన్ ఏ మెయిన్ క్లాస్, దోస్ ఆల్ ఆర్ కెన్ బి యూజ్డ్ ఇన్ చైల్డ్ క్లాసెస్. యా, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాసెస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లాస్ గ్రూప్స్ ఇవన్నీ. ఈరోజు చెప్పిన దాంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకు డైలీ మోస్ట్లీ ఏంటంటే మనం 40 minutes కానీ 1 hour కానీ చెప్తున్నాం. ఈరోజు 40 minutes ఆర్ ఎనఫ్. చెప్పమ్మా ఐశ్వర్య. సార్ ముందు పీడిఎఫ్ ఒకసారి ఆన్ చేయరా సార్, దీనికన్నా ముందు స్లైడ్. ఇదా? ఇది కాదు సార్, దీనికన్నా ముందు. ఇది దీనిక దీని తర్వాత సార్. ఇక్కడ సిఎస్ దీనికన్నా ముందు సార్. ఇదేనా? సిఎస్ అంటే కస్టమర్ సిఎస్ఏనా? తర్వాత సర్టిఫైడ్ సిస్టమ్ కస్టమర్ సీనియర్, సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. సిఎస్ఏ అంటే, సిఆర్ఎం అంటే కస్టమర్ రిసోర్స్ మేనేజ్మెంట్. సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ సిఎస్ఏ అంటే. అండ్ సిఎస్ఎస్ఏ అంటే సర్టిఫైడ్ సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. ఇవి రెండు సర్టిఫికేషన్స్. ఓకే సార్. ఇంకా ఎనీథింగ్? మీకు పీడిఎఫ్ ఇవి మీకు రికార్డింగ్ కూడా పంపిస్తాను నేను. మేము నోట్స్ రాసేసుకుంటాం సార్, జస్ట్ రన్నింగ్ నోట్స్ లాగా. నో ప్రాబ్లం. నేను రికార్డింగ్ కూడా పంపిస్తాను, అవి కూడా మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీరు డైరెక్ట్ దానికి సెండ్ చేసేసేయండి సార్. మళ్ళీ ఒక్కొక్కరికి చెయ్యబ్బా, నువ్వే చేయిపోయేదేమి. మళ్ళీ ఒక్కొక్కరికి సింగిల్